చోట్ల ఆల్రెడీ మొదలయ్యాయి కూడా, క్లాసులు కూడా మొదలయ్యాయి. మిగతా ఫేజెస్లో మిగతావి కావాలి కూడా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి చూడు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెడితే వీటిని చంద్రబాబు నాయుడు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ పీపీపీ అంటే అందరికీ తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ప్రైవేట్ వాళ్ళు లాభాలకు లేకుంటే దేనికి చేస్తారు? అది మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. ప్రైవేట్ కంపెనీస్ చారిటీకి పనిచేయవు కదా, దాతృత్వం కాదు కదా, వాళ్ళ పనే వ్యాపారం. వ్యాపారం అంటేనే ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది? సో అందువల్ల నువ్వు ఎన్ని చెప్పినా కహానీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా మీరు చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ వనరులను ఉపయోగించి ప్రైవేట్ వాడు లాభాలు పొందడమే దాని మీనింగ్ ఎక్కడైనా. అందుకే P4 పైన రాధాకృష్ణ ఏం చెప్పడం కాదు, ఏమేమి రాధాకృష్ణ చెప్తున్నాడు, ఇది భ్రష్టు పట్టిన ఐడియా, ఇదో పిచ్చి, ఇదొక దివాలా కోర ఆలోచన, ఎవడన్నా ఎందుకు విరాళాలు ఇస్తాడు, ఎందుకు చేస్తాడు, కానీ కార్పొరేట్లు అంటేనే లాభాలు కదా అని ఏమేం రాధాకృష్ణ అన్నాడు. నేను చెప్పింది కాదు కదా. P4 పిచ్చి అనే వీడియో ఉంది, మీరు చూడండి, అందరికీ తెలుసు. అందువల్ల ఇక్కడ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు జగన్ పెడుతుంటే వీటిని ప్రైవేట్ వారికి అమ్ముతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు వైసీపీకి మంచి అవకాశం కూడా వచ్చింది. అందువల్ల పీపీపీ ద్వారా మెరుగైన సేవలు వస్తాయని తెలుగుదేశం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి అదే నిజమైతే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ పీపీపీకి అప్పచెప్తారా? చెప్పమనండి. స్కూళ్ళు కూడా పీపీపీకి అప్పచెప్తారు, గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ. మీ థియరీ, చంద్రబాబు నాయుడు థియరీ ప్రకారం పీపీపీలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అంటున్నారు. సో రాష్ట్ర సచివాలయాన్ని కూడా పీపీపీకి అప్పచెప్పండి, మెరుగైన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని, ఎంఆర్ఓ కార్యాలయాల్ని, గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటినీ పీపీపీకి అప్పచెప్పండి. మరి మీరు రేపు లొకేషన్ ప్రకటన చేయమనండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ మేము పీపీపీ మోడ్లోకి తీసుకొస్తాం, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పమనండి. ఇఫ్ యూఆర్ రియల్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒకదాన్ని నమ్మితే మెడికల్ కాలేజీలో ప్రభుత్వ రంగంలో కాక పీపీపీలో ఉంటే మెరుగైన సేవలు వస్తాయి చెప్తున్నారు. మరి స్కూళ్ళు కూడా పీపీపీలో ఉంటే మెరుగైన సేవలు వస్తాయి నమ్ముతారా? చేయమనండి, ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తాయో చూస్తాం. సో అందువల్ల ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఎ థియరీ, బిలీవ్ ఇట్ కంప్లీట్లీ. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చెప్పచ్చు, మేము డబ్బులు కేటాయించలేము, మా సూపర్ 6కే బోలెడు ఖర్చు అవుతుంది, అందువల్ల మేము దీన్ని పీపీపీకి ఇస్తున్నామని హానెస్ట్గా చెప్పాలి. చెప్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ హానెస్ట్గా చెప్పడం ఇష్టం లేదు. అసలు విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే సుమారు 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కానీ ప్రభుత్వ రంగంలో ఉంటే లాభం ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీకు ఒక అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. ఇతర కాలేజీలకు మెడికల్ కాలేజీలకు తేడా ఉంది. ఇప్పుడు మీకు వరంగల్లో మహాత్మా గాంధీ MGM మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది. ఆడ పక్కనే మీకు ఒక హాస్పిటల్ ఉంటుంది, మీరు గమనించండి. కానీ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు, పీపీపీ మెడికల్ కాలేజీలకు ఉండే హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు ఆ వైద్యం. చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే 70% ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, అది ఎక్కడైనా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ ఉంటే దాని అటాచ్డ్ హాస్పిటల్ ఫ్రీగా సేవలు అందుతాయి. అది మౌలికమైన తేడా. పీపీపీలో ఉంటే ఫ్రీగా సేవలు అందవు, అది క్లియర్. సో అందువల్ల అయితే దానికి ఖర్చు కావాలంటే 8,500 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నేను సత్యకుమార్ స్టేట్మెంట్ చూసి చెప్తున్నాను, హెల్త్ మినిస్టర్ 8,500 crores కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,600 కోట్లే ఖర్చు పెట్టింది. 5 మెడికల్ కాలేజీలు కూడా అరకొర సదుపాయాలతోనే ప్రారంభించింది. 5 మెడికల్ కాలేజీలకు 2,500 కోట్లు అవసరం ఉంటే 600 కోట్లే ఖర్చు పెట్టింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేదు అని అంటున్నాను. నిజమే, అది నేనేమి కాదని కూడా అంటలేను, ఎందుకంటే సత్యకుమార్ ఇది హెల్త్ మినిస్టర్, ఆయన దగ్గరే డేటా కరెక్ట్ ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, అట్లీస్ట్ మీరు పూర్తి చేసి ఆ పేరు సంపాదించుకోండి. సో జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, దాన్ని పూర్తి చేయలేదు అని మీరు అంటున్నారు. మీరేం చేస్తున్నారు? అది ఉన్నది తీసేసుకుంటున్నారు కదా. సో ఉన్నది తీసేస్తున్నారు. ఆయన పూర్తి చేయలేదు, కరెక్టే. సో ఒక అతను మీకు పెట్రోల్ వేయకుండా స్కూటర్ ఇచ్చాడు, ఇంకో అతను ఏం చేయాలి? వీలైతే పెట్రోల్ పోయాలి, అంతే కదా. స్కూటరే లాక్కున్నాడట, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏం చేస్తావు? ఆయన స్కూటర్ ఇచ్చాడు, పెట్రోల్ పోసిందా, అందుకనే నేను స్కూటర్ లాక్కున్నా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది?
సో ఆ పెద్ద మనిషి స్కూటర్ ఇచ్చాడు, పెట్రోల్ పోయలేదు, నువ్వే పెట్రోల్ పోసుకో అని చెప్పిండు. కనీసం ఇప్పుడు కొత్త ఆయన వచ్చి పెట్రోల్ పోయగలిగితే పోయాలి, ఇంకో అయ్యా ఆయన స్కూటర్ ఇచ్చాడు, నేను పెట్రోల్ పోస్తాను, నీ స్కూటర్ నడుపుకొని వెళ్ళిపోవాలి. కానీ పెట్రోల్ ఆయన ఇవ్వలేదు కనుక నేను స్కూటరే తీసేసుకుంటా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు. పబ్లిసిటీ కొరకు ఒకటేసారి 17 మొదలు పెట్టాడు, వాటికి చాలాన్ని నిధులు కేటాయించలేదు. మీరు కేటాయించండి. 8,500 కోట్లు 1,600 కోట్లు జగన్ కేటాయించాడు కదా, మీరు 7,000 కోట్లు మీరే కేటాయించి ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కాదయ్యా ఇది మేం చేస్తున్నాం చూడండి, ఆయన 1,600 కోట్లు ఇచ్చి చేతులు దుక్కుంటే మేము 7,000 కోట్లు ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తామని చెప్పండి, మీకే కదా పేరు దక్కేది. కానీ మీరు ఉన్న 1,600 కోట్లు కూడా ప్రైవేట్ పరం చేస్తా అంటే ఎట్లా? అది కూడా మళ్ళీ ఎవరికి ఇస్తారు? అక్కడ మళ్ళీ బినామీలకు ఇస్తారా, అస్మదీలకు ఇస్తారా అనే చర్చ మొదలైంది కదా. సో అందువల్ల పీపీపీ ఈ వైద్య కళాశాలల అంశం పైన కూటమి ప్రభుత్వం సమర్థించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తిట్టడం సులభం, ఎందుకంటే ఆయన 1,600 కోట్లే ఇచ్చాడు, ఆయన అరకొర సదుపాయాలతో పెట్టాడు, ఆయన సిబ్బందిని నియమించలేదు, ఏ సదుపాయాలు లేకుండా కోర్సులు స్టార్ట్ చేశాడు, నాణ్యమైన వైద్య విద్య లేకుండా చేశాడు. ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారనే క్వశ్చన్ వస్తాయి కదా. ఇంకో విచిత్రం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ పెట్టి ఏం చేసిందంటే కొన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటా ఇచ్చింది, దానికి భారీగా ఫీజు పెట్టింది. ఎందుకంటే ప్రభుత్వమే టోటల్గా ఖర్చు పెట్టలేదు కనుక మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన డబ్బులను దాని ఆధారంగా ఫ్రీ సీట్స్ను ఫైనాన్స్ చేయొచ్చని. అప్పుడు పత్రికల్లో